The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Psalms 29 verse 2. నేటి దినం మన ధ్యానం కొరకు కీర్తనలు 29 రెండవ వచనం నుండి తీసుకొనబడింది. Worship the Lord in the beauty of holiness. ప్రతిష్ఠితములో ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. This small psalm is written by David with only 11 verses. ఈ చిన్న కీర్తన, ఈ 11 వచనాలు దావీదు రాసిన కీర్తన. In this psalm, God's name is highly exalted. ఈ కీర్తనలో దేవుని నామము అన్నిటికన్నా ఉన్నతంగా హెచ్చించబడింది. If you read King James Version Bible, కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్లో మీరు చదివితే the name Lord or Jehovah or Yahweh is mentioned 18 times in 11 verses. యెహోవా, యావే అనే ఈ మాటలు 11 వచనాల్లో 18 సార్లు ప్రస్తావించబడింది. Even the phrase, the voice of the Lord is mentioned 7 times. యెహోవా స్వరము అనే ఏ మాట 7 సార్లు ప్రస్తావించబడింది. Oh, the name of the Lord gives testimony of His majesty. యెహోవా అనేటువంటి ఈ నామము ఆయన యొక్క ఆ గొప్పతనానికి సాక్ష్యం. Generally, as human beings, సాధారణంగా మానవ మాత్రంగా giving glory or ascribing glory is not an easy thing for us to do. చూడండి, మహిమ చెల్లించడం, ఆరోపించడం అనేది మానవునికి అంత సులువైన పని కాదు. We have to admit it. We have to agree మనం on it. దాన్ని ఒప్పుకోవాల్సిందే. Yes, we are so self-focused. మనము ఏదో స్వయం కేంద్రీకృతులమైన వారం. We are much more used to asking from God rather than praising and thanking God. Always we ask God, we will never give. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదానికి ఆయనకి ఇచ్చేదానికి బదులుగా ఎప్పుడు ఆయన నుండి మనం అడుక్కుంటూ ఉంటాం. We won't give and we won't encourage others also to join the adoring team. మనము ఆయనకి చెల్లించం, ఆయనకి ఇవ్వం. ఆ విధంగా చేస్తున్న వారితో కలిసి వారిని ప్రోత్సహించం. Today at least let us try it. ఈ రోజు కనీసం ప్రయత్నం చేద్దాం. In this verse for our meditation today, నేటి దినం మన ధ్యానం కొరకైన ఈ వచనంలో we can see 3 things. 3 సంగతులు మనం చూడొచ్చు. They are, అవేమిటి అంటే, number 1, మొదటిది what we to do, మనము ఏమి చేయవలసింది, that is worship. అనగా ఆరాధన. Number 2, రెండవది to whom we are to do, మనము ఎవరి కొరకు చేయాలి, and the Lord. యెహోవా దేవుని కొరకు. And the third thing, మూడవ సంగతి, how we are to do it, ఏ విధంగా మనం అది చేయాలి, in the beauty of holiness. మనము ప్రతిష్ఠితములకు ఆభరణలు ధరించుకున్న వారమే. Worship is the highest spiritual activity. ఆరాధన ఆత్మీయ విషయాలకు వస్తే ఉన్నతమైనటువంటి విషయం అది. And every one of us can do it. అది మనలో ప్రతి ఒక్కరము చేయగలిగినది. You can do it anywhere, anytime or any day. నువ్వు ఏ విధంగానైనా ఎక్కడైనా చేయొచ్చు, ఏ రోజైనా కానీ ఈ పని నువ్వు చేయవచ్చు. So let us see these 3 things in a bit detail. ఈ 3 సంగతుల్ని కొంచెం వివరంగా మనం చూస్తాం. What we are to do, that is the first thing. మనం ఏమి చేయవలసిన వారము, That is మొదటిది worship. ఆరాధన. First verse define worship. మొదటి వచనంలో ఆరాధన గురించిన నిర్వచనం ఉంది. What is written there? ఇక్కడ ఏమని రాయబడి ఉంది? Give unto the Lord the glory due unto His name. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావం ఆయనకు ఆరోపించుడి. తెలుగులో 2వ వచనం. That's worship. అదే ఆరాధన. It is the conscious act of man or woman whereby their mind and heart are lifted above themselves and above all creation. సృష్టి అంతటికి మించి వారి యొక్క హృదయము, వారి యొక్క మనస్సు ఆయన వైపుగా మనం త్రిప్పుతూ అలాంటి స్పర్శలో ఉన్న ఆయనకు చెల్లించాలి అనే స్పర్శ కలిగి ఉన్నాం. And we will ascribe honor, glory and power to God. ఆయనకి మహిమ, ఆయనకి ఘనతని, ఆయనకు బలము ఆయన ఆరోపించడం. Let us think of our daily food, air, water, health, etc. ప్రతిరోజు మన ఆహారము, నీళ్లు, గాలి వీటి గురించి ఆలోచన చేయండి. Our health or our strength or our blessings of all kinds. మన ఆరోగ్యము, మన బలము, అన్ని రకాల ఆశీర్వాదాల గురించి ఆలోచన చేస్తే From where they are coming? ఇవన్నీ కూడా ఎక్కడి నుండి మనకు వస్తున్నాయి? All these things we are receiving from Him. ఇవన్నీ కూడా ఆయన యొద్ద నుండే మనం పొందుతా ఉన్నాం. And shall we not give something in return to Him? మరి దానికి బదులుగా మరి మనం ఏమి తిరిగి చెల్లించకూడదా? Give glory unto His name. ఆయన నామమునకు మహిమను ఆరోపిస్తాం. Not only that, అంతేకాకుండా compared to His infinite glory, we are dust and ashes. ఆయనకు అనంతమైనటువంటి ఆ మహిమతో పోల్చుకుంటే మనము దుమ్ము ధూళి అయి ఉన్నాం. That's why అందుకనే we change our posture also and kneel down.
మనం కూడా మన ఈ ఆకారమును మారుస్తూ అనగా మనం మోకాళ్ళుని మనం Yeah, చెల్లించాలి. while we pray and worship. మనం ప్రార్థన చేసినప్పుడు ఆరాధన చేసినప్పుడు This is the gesture of recognition of His glory. ఇది ఆయన యొక్క మహిమను గుర్తించడానికి ఈ విధంగా మనం చేస్తూ గుర్తిస్తున్నాం. Therefore, I can say that it is a crime not to worship such God. అందుకని అలాంటి దేవుణ్ణి మనం ఆరాధించడం అది నేరం కాదు. Let me quote a small example from the life of the Babylonian king Belshazzar, who is which is written in Daniel 5. బబులోను రాజైన బెల్షస్సర్ దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడిన ఆ మాటల నుండి ఒక ఉదాహరణ చెప్తాను. We all know about the writing on the wall. ఆ గోడ మీద ఆ వ్రాత గురించి మనందరికి పరిచయమే కదా. Mene tekel upharsin. మెనే టెకెల్ ఉఫార్సిన్. The king was terrified by seeing it. ఈ రాత చూసినప్పుడు రాజు భయపడిపోయినాడు. Why that writing? ఎందుకు ఆ రాత వచ్చింది అట్లా? Do you remember what the angel said in 5:23? 5వ అధ్యాయం 23వ వచనంలో దేవదూత ఏమని చెప్పాడు మీకు జ్ఞాపకం ఉందా? Very important. చాలా ప్రాముఖ్యమైనది. Thou has not glorified God. నీవు దేవుని మహిమపరచలేదు. It was his great omission. He never bothered about God. దాని గురించి చూసారా అండి, అది విస్మరించిన విషయం. ఆయన దేవుని గురించి అసలు ఎప్పుడూ పట్టింపు లేదు. Immediately that writing came upon the wall. వెంటనే ఆ గోడ మీద రాత వచ్చింది. So we have to do everything for the glory of God. కాబట్టి మనం ప్రతిదీ కూడా దేవుని మహిమ కొరకు చేయాలి. That is what is written in 1 Corinthians 10:31. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో కూడా రాయబడింది. After all, we are created for his glory. Isaiah 43:7. యెషయా గ్రంథం 43:7 చూడండి, మనము ఆయన మహిమ కొరకు సృష్టించబడిన వారము Therefore, కదా. let us give unto the Lord the glory due unto his name. కాబట్టి ఆయన నామమునకు తగిన మహిమను మనము ఆరోపిస్తాం. That's worship. అదే ఆరాధన. When we come to the second question, రెండో ప్రశ్నకు వస్తాం. to whom we are to do it? ఎవరి కొరకు మనం చేయాలి? To the Lord, in Hebrew Yahweh. యెహోవాకు ఆరోపించాలి. హెబ్రీ భాషలో యావే అని రాయబడింది. As I already told you, నేను ముందుగా చెప్పినట్లుగా KJV Bible, that is throughout Psalm 29, కేజేవి వర్షన్ బైబిల్లో 29వ కీర్తన అంతటిలో కూడా చూస్తే 18 times the word Lord is mentioned, and all the time LORD, Lord, are in capitals only. యెహోవా అనే మాట 18 సార్లు ప్రస్తావించబడింది. ఇంగ్లీష్లో పెద్ద అక్షరాలతో రాయబడి ఉంటుంది. Jehovah or Yahweh is the glorious name of God. యెహోవా యావే ఇది మహిమాయుక్తమైన పేరు, Very దేవుని యొక్క sacred నామం. name for God, which the Jews will never pronounce out of great respect. They will not pronounce Yahweh, Yahweh. ఎంతో పవిత్రమైనటువంటి పేరు కలిగినది అది యావే అనే మాట. యూదులు కూడా ఆ మాట పలకాలంటే భయపడుతూ ఉంటారు వాళ్ళు. Therefore, కాబట్టి we must not worship any other being apart from the Lord. దేవుడు కాక మరి ఇంక దేనిని మనం పూజించకూడదు, Also, no ఆరాధించకూడదు. false worship be offered to him. You should not offer any false worship. అంతేకాకుండా దేవునికి ఎలాంటి తప్పుడు విధానంలో కూడా మనం ఆరాధన చేయకూడదు. Yeah, your worship must be in spirit and in truth. నీవు చేసే ఆరాధన ఆత్మతోనూ సత్యంతోనూ చేయాలి. We have to worship acknowledging the triune nature of God, the Father, Son, and the Holy Spirit. దేవుని యొక్క త్రిత్వమైనటువంటి ఆ నైజం అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమును బట్టి ఆరాధన This చేయాలి. is what we see in the second commandment given to Moses on Mount Sinai. ఇది సీనాయి కొండ మీద మోషేకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు అది రెండవది. God will not share his glory with anybody. Isaiah 42:8. యెషయా గ్రంథం 42:8 దేవుడు తన మహిమని ఇంకెవరితో కూడా పంచుకునేవాడు కాదు. And now coming to the third ఇప్పుడు question, మూడో ప్రశ్న మాటకు how వస్తాం. are we to do it? ఏ విధంగా మనం చేయాలి ఈ That పని is the manner of worship అనగా ఆరాధన యొక్క విధానం. in the beauty of holiness. మనము పరిశుద్ధ అలంకారములు ధరించుకున్న వారు. Same phrase is used in Psalm 96 also. అదే మాట 96వ కీర్తనలోనూ ప్రస్తావించబడింది. So dear ones, కాబట్టి ప్రియులారా, there is nothing beautiful than holiness. పరిశుద్ధతకు మించి మరొక సౌందర్యమైన సంగతి ఏమీ లేదు. God is infinitely holy. దేవుడు అనంతముగా ఆయన పరిశుద్ధుడే. Therefore, our worship also ought to be characterized by holiness. కాబట్టి మనం చేసేటువంటి ఈ ఆరాధన కూడా పరిశుద్ధతతో కూడినదై ఉండాలి. Oh, let the worship be anywhere. కాబట్టి ఈ ఆరాధన ఎక్కడ ఏ ప్రాంతంలో చేసినా కానీ Let it be in an ornate temple or in a hut or under a tree. ఇది ఏదో అందంగా అలంకరించబడినటువంటి ఆ దేవాలయంలో కావచ్చు, లేకపోతే చెట్టు కింద కానీ గుడిసెలో ఎక్కడ చేసినా కానీ. Those structures are good but not important. మరి ఈ కట్టడాలు మంచివే కావచ్చు, కానీ అంత ప్రాముఖ్యమైనది అయితే కాదు. The early Christians had no fine temples to worship God. ఆది క్రైస్తవులు ఆరంభ దినాల్లో ఆరాధన చేయుటకు వారికి ఏమి మందిరాలు, చర్చ్ బిల్డింగ్లు లేవు. That's why while talking to the Samaritan woman about worship in John 4, అందుకనే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ ఆరాధన గురించి సమరయ స్త్రీతో ఆయన ప్రస్తావించినప్పుడు Christ had not mentioned about the temple in Jerusalem, but he said that
We have to worship him in spirit and in truth. యెరూషలేములో మందిరములో ఆరాధించాలని చెప్పలేదు కానీ ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని మాత్రం చెప్పాడు. So let us remember his grace and mercy while worshiping him. కాబట్టి ఆయనను ఆరాధిస్తున్నప్పుడు ఆయన కృప ఆయన కనికరాన్ని మనం తలపోసుకుందాం. What is mercy? ఏమిటి కనికరము? Mercy means not giving to us what we deserve. మనము దేనికి యోగ్యులమో దేనికి పాత్రులమై ఉన్నామో అది మనకి కాకుండా చేయడం. As sinners we deserve hell. అనగా పాపాత్ములముగా మనము నరకానికే పాత్రులం. But we praise God, out of mercy he delivered us from hell. అయితే దేవునికి స్తోత్రం, తన కనికరమును బట్టి నరకము నుండి ఆయన మనల్ని విడిపించాడు. What is grace? కృప అనగా ఏమిటి? Grace means giving us what we don't deserve. దేనికి పాత్రులము కామో అర్హులము కామో దాన్ని అర్హులుగా చేయడం. We don't deserve heaven. మనకి పరలోకానికి మన అర్హులం పాత్రులం కాము. It is a holy place. అది పరిశుద్ధమైన ప్రదేశం. After redeeming us from hell, Jesus Christ has not left us in a neutral place. నరకము నుండి మనల్ని విమోచించిన తర్వాత తటస్థ స్థితిలో మనల్ని దేవుడు ఉంచివేయలేదు. But he made us heirs of his kingdom heaven. అయితే తన రాజ్యమైన పరలోక రాజ్యానికి వారసులుగా చేసినాడు. So let us worship the Lord for his mercy and grace. కాబట్టి దేవుని యొక్క కృప కనికరమును బట్టి ఆయనను ఆరాధిస్తాం. Today being the Lord's day, ఈ దినం ప్రభు దినముగా let us go to his sanctuary and worship him in the beauty of holiness. ఆయన పరిశుద్ధాలయమునకు మనం వెళ్ళి పరిశుద్ధ అలంకారం ధరించుకున్న వారమై ఆయనను మనం Let us ఆరాధిస్తాం. worship him in spirit and in truth. ఆత్మతో సత్యంతో మనం ఆయన Let us ఆరాధించుదాం. worship him for his mercy and grace. ఆయన యొక్క కృప కనికరము బట్టి ఆయనను Let us ఆరాధిస్తాం. worship him for the free gift of salvation. మనకు ఉచితంగా ఇచ్చిన రక్షణ వరమును బట్టి ఆయనను ఆరాధన Oh, చేస్తాం. let us worship him because at Christ's expense he has provided this salvation freely. ఆయన క్రీస్తు క్రయము చెల్లించటను బట్టి మనకి ఈ రక్షణ ఉచితంగా అనుగ్రహించబడింది కాబట్టి ఆయనను ఆరాధిస్తాం. Oh, brothers and sisters, సోదరి సోదరులారా, may God help us to be true worshippers today, not only today, for eternity. ఈ రోజును మరియు నిత్యత్వం వరకు నిజమైన ఆరాధికులుగా ఉండులాగిన దేవుడు మనకు సహాయం చేయనుగాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.